కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో దారుణం చోటు చేసుకుంది. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. కొంతకాలంగా యువతిని ప్రేమ పేరుతో కులాయప్ప వేధిస్తున్నాడు. యువతి నిరాకరించడంతో ఇంట్లోనే ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి అనంతరం యువకుడు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కులాయప్ప కోసం గాలిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన పుల్లాయప్ప అనే వ్యక్తి దాడి చేసినాడనే విషయం మీద ఆ అమ్మాయిని గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి తర్వాత మెరుగైన చికిత్స కోసం రంగిరెడ్డి హాస్పిటల్కు తీసుకొని వచ్చినారు. ఉండగా అదే గ్రామానికి చెందిన పుల్లాయప్ప అనే వ్యక్తి దాడి చేసినాడని ఫిర్యాదు చేసినారు. దాని మీద విచారణ చేసి అతన్ని తొందరలోనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో దారుణం చోటు చేసుకుంది. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. కొంతకాలంగా యువతిని ప్రేమ పేరుతో కులాయప్ప అనే వ్యక్తి వేధిస్తున్నాడు. యువతి నిరాకరించడంతో ఇంట్లోనే ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం యువతి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్స్. దాడి అనంతరం యువకుడు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, కడప జిల్లా పులివెందుల పరిధిలోని వేముల మండలంలో కొత్తపల్లి గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో ఇద్దరు యువతి యువకుల మధ్య ఉన్నటువంటి ప్రేమ వ్యవహారం కాస్త ఆ ప్రేమోన్మాది చేతిలో ఆ యువతి తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా ఏర్పడింది. ఇప్పటి వరకు ఆ గ్రామంలో మెరుగైన చికిత్స కోసం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ కూడా పరిస్థితి విషమంగా మారడంతో తనను తిరుపతికి తీసుకెళ్తున్నట్టుగా ఇప్పుడే సమాచారం తెలుస్తోంది. వీళ్ళిద్దరి మధ్యన దాదాపు ఒక 2-3 సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. కానీ ఆ యువతి ప్రతిసారి నిరాకరిస్తూ వస్తోంది. నిన్న వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి వ్యవహారంలో తను మరోసారి నిరాకరించడంతో ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కులాయప్ప ప్రేమోన్మాది నేరుగా ఆ షర్మిల అనే యువతి ఇంటికి వెళ్లి దాదాపుగా 13 నుంచి 15 సార్ల కత్తితో అత్యంత కిరాతకంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ సమయాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే పక్కా ప్లానింగ్ ప్రకారం సాయంత్రం సమయంలో ఇంట్లో ఎవరు ఉండరు. ఎందుకంటే షర్మిల తల్లిదండ్రులు కూలి పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి ఆ సమయంలో ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆ సమయాన్ని చూసుకొని నేరుగా ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు చేరుకొని అక్కడికి ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తా ఉన్నారు. పరారీలో ఉన్నటువంటి కులాయప్ప కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాలైనటువంటి పల్లెల్లో కూడా ఇతని గురించి సమాచారం సేకరిస్తా ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ ఆకతాయిగా తిరుగుతూ ఉంటాడు ఈ కులాయప్ప. ఇతని గురించి సమాచారం సేకరించడంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ఇలాంటి వ్యవహారాలు కంటిన్యూగా జరుగుతున్నప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటివి కొనసాగుతున్నాయని చెప్పి చాలా వరకు ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఝాన్సీ, అలాగే సురేంద్ర, కులాయప్ప కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రస్తుతం యువతి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతోంది కదా, ఆమె పరిస్థితి ఎలా ఉంది? దాదాపు 13 నుంచి 15 చోట్ల తన శరీరంలో వివిధ భాగాలుగా తను పొడవడంతో ఒకసారిగా తను అక్కడే ఇంట్లో విచక్షణ కోల్పోయి పడిపోయింది. ఒకసారిగా అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో వెంటనే చికిత్స కోసం పులివెందుల ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చేసినటువంటి సమయంలో ఆ యువతికి కాస్త సీరియస్ గా ఉందని చెప్పడంతో తిరుపతికి అయితే తీసుకెళ్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆమె స్పృహలోకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కానీ 24 గంటల నుంచి 48 గంటలు గడిస్తే తప్ప తన పరిస్థితిని పూర్తి స్థాయిలో వెల్లడించలేమని చెప్పి వైద్యులు చెప్తున్నారు. మరి ఈ విషయం మీద పోలీసులు కూడా పూర్తి క్లారిటీతో ఉన్నారు. తనను వైద్యాన్ని మెరుగైన చికిత్స కోసం వెంటనే రిఫర్ చేయాలని సూచించడంతో తిరుపతికి ప్రస్తుతానికి ఆమె తీసుకెళ్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. అమ్మాయిని పిలుచుకొచ్చినారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారని చెప్పారు. ఆమెను పరీక్షించగా 13 నుంచి 14 వరకు కత్తిపోటులు ఆమె ఒంటి మీద ఉన్నాయి. 2-3 అయితే చాలా డీప్ గా ఉన్నాయి. ఆమె కండిషన్ కొంచెం బాగాలేదు. మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేసినాం. 9 ఏళ్ల